అందరికీ నమస్కారం అండి. నేను మీ నాగపద్మను. అయితే మరి ఇది ఒక చిన్న కథ. ఈ కథలో ఏమైందంటే కాకికి ఎప్పుడు ఒక కన్నే కనిపిస్తుంది. ఎందువల్ల అది తెలుసుకుందామా మరి? పిల్లలకి బెడ్ టైమ్ స్టోరీస్లో చెప్పుకోవచ్చు కదా మరి. అయితే మరి కథలోకి వెళ్దామా? రామాయణం మీరు అందరూ విన్నారు కదా. రామాయణంలో దశరథ మహారాజు ఏ నగరాన్ని పరిపాలించారండి? అయోధ్య నగరాన్ని పరిపాలించాడు. ఆయనకి ఎంతమంది అండి భార్యలు? ముగ్గురు. పెద్ద భార్య కౌసల్య, రెండవ భార్య సుమిత్ర, మూడవ భార్య కైకేయి. కౌసల్య కుమారుడు ఎవరో తెలుసా? పెద్దవాడు ఎవరంటే రాముడు. సుమిత్ర కొడుకులు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, భరతుడు, కైకేయి కొడుకు. దశరథ మహారాజు కుమారులు ఎన్నో విద్యలు చక్కగా నేర్చుకున్నారు. వాళ్ళందరికీ కూడా వివాహాలైనవి. దశరథ మహారాజు ముసలివాడైపోయాడు. పెద్ద కొడుకు రాముడికి పట్టాభిషేకం చేయాలనుకున్నాడు. పట్టాభిషేకానికి అన్నీ సిద్ధం చేస్తుండగా కైకేయి తనకి దశరథుడు ఎప్పుడో ఇచ్చిన వరాన్ని అప్పుడు కోరింది. ఆ కోరిక ప్రకారము భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలి. శ్రీరాముణ్ణి వనవాసానికి పంపాలి. శ్రీరాముడు తన భార్యని సీతతో, తమ్ముడైన లక్ష్మణుతో వనవాసానికి వెళ్ళాడు. అడవిలో ఉన్నాడు. అక్కడే నివసించాడు. అప్పుడే ఒకరోజు లక్ష్మణుడు సీతారాములకి పండ్లు తీసుకురావడానికి అతను అడవిలోకి వెళ్ళాడు. శ్రీరాముడు సీతాదేవి తొడ మీద తలాంచి నిద్రపోతున్నాడు. సరిగ్గా అప్పుడే కాకాసురుడనే రాక్షసుడు కాకి రూపంలో అక్కడికి వచ్చాడు. ఆ కాకి ముక్కుతో పొడుస్తూ సీతాదేవిని బాధ పెట్టడం మొదలుపెట్టింది. శ్రీరాముడు ఆయనకి నిద్రాభంగం అవుతుందని సీతాదేవి బాధను ఓర్చుకోవడం మొదలుపెట్టేసింది. అయినా కదలకుండా సీతాదేవిని ఆ కాకి అలాగ బాధ పెడుతూనే ఉంది. కొంచెం సేపటికి ఆ రక్తం కాస్త స్వామి కాళ్ళ దగ్గరికి వచ్చి ఆయనకి మేలుకు వచ్చింది. సీతాదేవిని బాధిస్తున్న కాకిని చూశాడు ఈయన శ్రీరామచంద్రుడు. ఆయనకి చాలా కోపం వచ్చింది. వెంటనే ఒక గడ్డి పరకను మంత్రించి ఆ రాక్షసుడి మీదకి వదిలాడు. అది చాలా శక్తివంతమైన బ్రహ్మాస్త్రమై కాకాసురుడిని, అంటే ఆ రాక్షసుడి పేరు ఏమిటో తెలుసా? కాకాసురుడు. అతని వెంట పడింది. కాకాసురుడు దాన్ని తప్పించుకోవడానికి తిరగని చోటు కూడా ఏమీ లేదన్నమాట. ఏదైనా భగవంతుడు కనుక ఏదైనా శాపం చెప్తే అలాగే జరుగుతుంది కదా. కనపడిన వాళ్ళందరినీ రక్షించమన్నాడు. 3 లోకాలకి తిరిగాడు. ఎక్కడా ఎవ్వరూ ఆయన రక్షించలేకపోయారు. అప్పుడు ఆ రాక్షసుడు మళ్ళీ తిరిగి మళ్ళీ శ్రీరామచంద్రుడి దగ్గరికి వచ్చి ఆయన పాదాల మీద పడ్డాడు. శ్రీరాముడు జాలిపడ్డాడు. స్వామి చాలా మంచి సుందరమైన వదనము కదా, అందుకని ఆయన చాలా జాలేసింది. కానీ బ్రహ్మాస్త్రం మహిమ ఊరికే పోదు కదా. అందువల్ల ఆ అస్త్రము కాకాసురుడి కొడుకనను మాత్రమే ఓడబెరికి వదిలి వెళ్ళిపోయింది. ఒక్క గడ్డి పోచతో శ్రీరాముడు ఒక గడ్డి పారగను వేయడం వల్ల కాకాసుడికి ఒక కన్ను పోయింది పూర్తిగా. శ్రీరాముడు శాంతించడం వల్ల కాకాసురుడికి చావు తప్పి కన్ను లొట్టపోయింది. అప్పటి నుంచి కాకులకి ఒక కన్ను మాత్రమే కనిపిస్తుందని పెద్దవాళ్ళు అంటారు. అందుకే తెలిసినా తెలియకున్నా ఇతరులని బాధించకూడదు. ఒక కాకిగా ఎలా చేసిందో చూసారా మరి? కాకాసుడు కాకి రూపంలో ఉండి చేయడం వల్ల కాకికి ఒక కన్ను మాత్రమే కనిపించింది. రెండో కన్ను కనపడలేదు. మరి మరొక కథ చెప్పుకుందామా? అయితే మరి కాకి హంస. సముద్ర తీరంలో ఒక అందమైన గ్రామం ఉంది. ఆ గ్రామంలో సీతయ్య అనే ధనవంతుడైన వ్యాపారి ఉన్నాడు. అతని కొడుకు సుబ్బయ్య మంచి నడవడిక కలిగిన పిల్లాడు. జాలి మనసుంది అతనికి. ఒకరోజు సుబ్బయ్య తన స్నేహితులతో కలిసి దగ్గరున్న తోటలో ఆడుకుంటున్నాడు. అప్పుడే
ఒక చెట్టు మీద నుండి ఒక కాకి పిల్ల కావు కావుమంటూ అరుస్తూ కింద పడిపోయింది. ఏడుస్తున్న కాకి పిల్లని చూసి సుబ్బయ్య గారికి జాలి కలిగింది. దాన్ని మెల్లగా తీసుకుని ఇంటికి వెళ్ళాడు. దానికి చక్కగా కాలికి మందు రాసి ఆ కాకి పిల్లని ఏడుపు మాంచడానికి దగ్గరున్న మిఠాయిలు కూడా పెట్టేశాడు. తర్వాత కాకి పిల్ల తన దగ్గరనే ఉంచుకొని బోలెడు తినడానికి పెట్టి దాన్ని బాగా పెంచుతున్నాడు. కొన్ని రోజులు అయ్యేసరికి వేళకి ఇంటి పట్టినవండి రకరకాలుగా ఆహార పదార్థాలు దాని ముందుకు వచ్చేసరికి చక్కగా బలంగా తయారైంది ఆ కాకిపిల్ల. కాకిపిల్లని చూసి సుబ్బయ్య చాలా సంతోషపడ్డాడు. ఎలాంటి కాకిపిల్ల ఎలా తయారైందని అనుకున్నాడు. సుబ్బయ్య దాన్ని వదిలిపెట్టకుండా చాలా బాగా చూసుకుంటున్నాడు. దాంతో కాకిపిల్లకి గర్వం పెరిగిపోయింది. తనలాగా అందమైన బలమైన పక్షులు లాంటివి ఉండవు అనుకునేది. ఒకరోజు సుబ్బయ్య తన గారాల కాకిని తీసుకుని తోటి స్నేహితులతోటి సముద్ర తీరానికి వెళ్ళాడు. మిత్రులతో దారి పొడుగుతా నా కాకి ఎలా బాగుంటుందో చెప్పినా ఎలా చేస్తుందో చెప్పినా అని గొప్పలు చెప్పేస్తున్నాడు అనమాట. చల్లటి సముద్రగాలికి సీతయ్య మిత్రులు చబ్బా ఎంత చల్లగాలి వేస్తుందిరా ఇక్కడ అని అనుకున్నారు. కాకి తల ఎత్తి పొగరుగా ఉందన్నమాట. అప్పుడే ఒక పెద్ద హంసల గుంపు బారులు తీరి ఆ దారిలో వెళ్తున్నాయి. తెల్లగా ఉన్న హంసలు రెక్కలు ఊపుతూ చాలా వేగంగా పరిగెడుతున్నాయి. వాటి వైపును చూసిన కాకిపిల్ల వెర్రింతగా పకపకా నవ్వడం మొదలుపెట్టింది. హంసలకి కాకి నవ్వు వినిపించినా పట్టించుకోలేదు. కానీ వెటకారం పెరిగేసరికి గుంపుల్లో ఉన్న హంస వెనక్కొచ్చి ఎందుకలా నవ్వుతున్నావు అని అడిగింది. పక్షులందరిలో మీరే వేగంగా పరిగెత్తాలనుకుంటున్నారు అని నవ్వుతున్నారు. మీ గర్వం చూసి నాకు నవ్వొస్తోంది. పాపం మీకు నా బలము శక్తి వేగం మీకు తెలీదు, అందుకే నవ్వు ఆపుకోలేకపోతున్నాను అంది కాకి. నిజమే, నీకు బలం ఉండవచ్చు, దానికి నువ్వు సంతోషించు, తప్పులేదు. కానీ ఎదుటివారిని ఎప్పుడు కూడా ఎగతాళి చేయకూడదే అంది. కాకి తలకి ఆ మాటలు ఎక్కలేదు. సుబ్బయ్యతో ఇంకా మెప్పు పొందాలని చెప్పి నా బలం గురించి నీకు తెలీదు, పందానికి వస్తే అర్థమవుతుంది అంది. సుబ్బయ్య కాకి మాటలు గర్వంగా చూశాడు. హంసకి కోపం వచ్చేసింది. పందానికి సిద్ధపడింది. 2 సముద్రాల మీద ఎగరడానికి అంగీకరించినాయి. సుబ్బయ్య మిత్రులను సముద్ర తీరం దగ్గరుండి చూస్తున్నారు. పక్షులు సముద్రం మీద ఎగురుతున్నాయి. మొదట కాకి వేగంగా ఎగరడం మొదలుపెట్టింది. హంస మెల్లగా ఎగురుతోంది. హంసని చూసి కాకి వెక్కిరించింది. కొంచెంసేపు జరిగేసరికి కాకి పూర్తిగా అలసిపోయి వేగం తగ్గిపోయింది. అప్పటికి సముద్రంలో చాలా దూరం వచ్చేసింది. వెనక్కి తిరిగి వెళ్ళే బలం కూడా లేదు దానికి. సముద్రంలో పడిపోతుందేమో అనిపించింది. కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించింది. ఒడ్డుకు హంసని తీసుకుని వెళ్ళమని బతిమాలింది. హంస జాలిపడి కాకిని ఒడ్డు దగ్గరికి తీసుకొచ్చింది. ఎంత తిన్నా కాకే అనుకున్నాడు సుబ్బయ్య బాధగా. అందుకే దీనిలో నీతి ఏంటంటే ఎవరినైనా సరే తన శక్తి తెలుసుకోకుండా గొప్పలు చెప్పుకోకూడదు అనేసి ఈ కథలోని నీతి. మనం ఇప్పుడు పొడుపు కథలు చెప్పుకుందామా? అయితే మరి 3 అక్షరముల గల పుష్పము మధ్య అక్షరం తీసేస్తే నక్షత్రం ఏమిటో చెప్పుకొని చూద్దాం. దాని ఆన్సర్ ఏంటో తెలుసా? తార. అంటే తామర అనే దానిలోని మా తీసేస్తే తార అనే అక్షరం అన్నమాట. తర్వాత రెండోది, మొదట నల్లగా ఉంటాను, రంగులు మారి ఎర్రగా అవుతాను, మళ్ళీ తెల్లగా మారుతాను, అయితే నేను ఊసరవిల్లిని కాను. అదేమిటో తెలుసా? బొగ్గు. బొగ్గు ఎట్లా ఉంటుంది? ఫస్ట్ నల్లగా ఉంటుంది, తర్వాత ఏమవుతుంది, దాన్ని కాలితే ఎరుపెక్కుతుంది, మళ్ళీ కొంచెం సేపు అయ్యేసరికి చూస్తే బూడిదగా మారిపోతుంది. కాబట్టి దీని ఆన్సర్ బొగ్గు. యంత్రం కాని యంత్రం ఏమిటో తెలుసా? అది సాయంత్రం. తర్వాత 4వది, యోగేశ్వరునిలా తపస్సు చేస్తూ గుట్టుగా తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఏమిటో తెలుసా? అదేమిటండి? కొంగ. రాజుల సభలో మ్రోగుతూ ఉంటుంది. ఒకప్పుడు న్యాయం కోసము ప్రజలు ఏం చేసేవారంటే అక్కడ రాజసభలోని ఒక గంట కట్టేవారు.
ఆ గంటని మోగించేవారనమాట. అదేంటంటే గంట అన్నమాట. దీని ఆన్సర్ ఏంటి? గంట. కర్రలు గల చెట్టు కర్ర నిండా కాయలే, కాయలు కొడితే గాని కూరలు రావు. అదేంటో చెప్పుకొని చూద్దాము. అదేంటో తెలుసా? పనసకాయ అన్నమాట. పనసకాయ చెట్టుకి కర్రలాంటి పొడుగ్గా ఉన్న చెట్టుకి కాయలు వరుసగా కాసేస్తాయి. కాసేసిన తర్వాత దాన్ని కొడితే కూర అవుతుందన్నమాట. తర్వాత ఇంకొకటి, బారులుగా వీపు మీద చారలున్నాయి కానీ పాము కాదు, శ్రీరామునికి సాయం చేసింది కానీ కోతి కాదు, నా పేరేమిటి అని అడుగుతుంది. అదేమిటో తెలుసా? మీకు తెలుసా? శ్రీరాముడు పడవ మీద వెళ్ళి దిగిన తర్వాత ఒక ఉడత సహాయం చేసింది. అలాంటి సమయంలో శ్రీరాముడు ఏం చేశాడంటే తన 3 వేళ్లతో కలిపి దాన్ని అలాగా బుజ్జగించాడు మరి, దాని మీద రాశాడు. అలా రాయడంలో ప్రతి ఉడతకి కూడా 3 చార్ల కింద ఉంటుందన్నమాట. దీని ఆన్సర్ ఏంటంటే ఉడత. ఒకటి ములుగుతుంది, తర్వాతది ఒకటి తేలుతుంది, ఒకటి కరుగుతుంది. అది ఏమిటది? మనందరికీ తెలుసు. అదేమిటో తెలుసా? చెప్పుకొని చూద్దాం. ఆకు, వక్క, సున్నం. ఈ 3 కలిపి వేసుకుంటే మనకి నోరు ఎర్రగా పండుతుందన్నమాట. తర్వాతది, ఏవీ లేనమ్మ ఎగిరెగిరి పడుతుంది, అన్నీ ఉన్నమ్మ అణిగి మణిగి ఉంటుంది. అదేమిటది? చెప్పుకొని చూద్దాం. అదేమిటో తెలుసా? అది విస్తరాకు. సరేనా మరి అయితేనే తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ రూపంలో పెట్టండి. మరి నేను 2 కథలు తర్వాత పొడుపు కథలు చెప్పానండి. అవన్నీ కూడా చక్కగా విని ఆన్సర్స్ని పిల్లల్ని అడిగి చెప్పమని చెప్పండి. మరి అయితేనే అందరూ బాగా చూడండి, కథని అర్థం చేసుకోండి, కథని వినండి, లైక్ చేయడం మర్చిపోకండి మరి.